హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ భోజనం చేశారా? మేమైతే ఇప్పుడే భోజనం చేసి అయితే ఇక ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాను. ఈరోజు ఏం ఫంక్షన్ ఉందంటే మా రిలేటివ్స్ వాళ్ళ బాబువి పుట్టు వెంట్రుకలు అయితే తీస్తున్నారు దేవుని దగ్గర. కొచ్చర మైసమ్మ టెంపుల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. మహిమ గల అమ్మవారు అండి. ఏదైనా కోరుకుంటే తప్పకుండా అయితే కోరిక అయితే నెరవేరుతుందంట. చాలామంది అయితే అక్కడ మొక్కులు తెచ్చుకుంటున్నారు. నేను కూడా 2-3 టైమ్స్ అయితే వెళ్ళాను పెళ్ళైనప్పటి నుంచి. మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇక సింపుల్గా అయితే రెడీ చేశానండి. బతుకమ్మ ఫెస్టివల్కి ఎలా అయితే రెడీ అయ్యానో అలాగే రెడీ అయ్యాను. ఈ చీర అయితే నాకు బాగా నచ్చుతుందండి. అందుకే ఎక్కడికి వెళ్ళిన ఇదే శారీ అయితే కట్టుకుంటాను. మెత్తగా ఉంటుంది. బాడీ హగ్గింగ్ శారీ కాబట్టి ఎక్కడికైనా ఇదే కట్టుకుంటాను. పట్టు చీరలు కట్టుకుంటే లావుగా అనిపిస్తారని నా ఒపీనియన్ అండి. అందుకే ఇలా మెత్తటి చీరలు కట్టుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. ఇంతకీ నేను ఎలా ఉన్నాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కుంకుమ అయితే పెట్టేసుకొని ఇకైతే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 12-1 గంట అయితే అవుతుంది. అక్కడ మా ఊరి నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే 1/2 అవర్ అయితే టైం పడుతుంది. ఎక్కువ దూరం అయితే ఉండదన్నమాట. అందుకే లేట్గా అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి అక్కడ కూడా ఏం ఫంక్షన్ అయితే కాలేదండి. పుట్టు వెంట్రుకలు తీశారు అంతే. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇక మార్గ మధ్యలో అయితే వెళ్తున్నాము. మా ఊరు నుంచి వెళ్ళేటప్పుడు పచ్చని పొలాలు ఎంత బాగుంటాయో చూడండి ఫ్రెండ్స్. ఇక కొచ్చర మైసమ్మ టెంపుల్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకో 5 మినిట్స్లో అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమిటంటే స్పెషల్, ఇక్కడ చాలా ఫంక్షన్స్ అయితే చేస్తారు, కానీ ఇక్కడ నైట్ ఎవరు కూడా ఉండనివ్వరు. 6-7 అయిందంటే చాలు ఇక్కడ నుంచి అందరిని వెళ్ళిపోమంటారండి ఫ్రెండ్స్. ఎవరు కూడా ఉండరంట ఇక్కడ. మొత్తం కంప్లీట్ అన్నీ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఇంటికి. ఇక్కడ ఎవరు కూడా నిద్ర చేయరు. ఇక గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు అయితే ఎక్కువ మంది లేరన్నమాట. వీళ్ళ ఫంక్షన్ వచ్చేసి గురువారం. ఇక్కడ ఎక్కువ ఫంక్షన్స్ అయితే సండే అయితే జరుగుతాయన్నమాట. సండే రోజు అయితే చాలా పబ్లిక్ అయితే ఉంటుంది. ఈరోజు గురువారం కాబట్టి ఎక్కువ పబ్లిక్ అయితే లేదు. ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మైసమ్మ దేవతనైతే చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. బయట నుంచి అయితే మొక్కేసాము, ఎందుకంటే అక్కడైతే తాళం వేసేసారన్నమాట. ఈరోజు ఎక్కువ ఫంక్షన్స్ జరగవు కాబట్టి. అలాగే అక్కడ ముందల పూలు కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాము. లోపల తాళం వేసింది ఉందనేసి బయటనే పూలు పెట్టేసి అగరబత్తులు కూడా అక్కడే పెట్టేసి అక్కడే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. కొబ్బరికాయ అయితే బాగానే కొట్టాను, కానీ కింద ఉన్న కొబ్బరి పెంకునైతే నేను చూసుకోలేదు ఫ్రెండ్స్. కొట్టేటప్పుడు ఆ పెంకు అనేది నా వేలుకైతే గట్టిగా కుచ్చుకుంది. బాగా బ్లడ్ అయితే పోయింది. అయినా కూడా అలాగే కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత చూసుకుంటే బాగా బ్లడ్ అయితే పోతుంది ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ వీడియోలో అయితే నా చేతి అయితే చూసుకుంటాను ఫ్రెండ్స్. మొత్తం బాగా కుచ్చుకపోయింది. ఇలా కొద్దిగా అయితే వేలు అయితే తెగిపోతుంది. అంతగానం అయితే బ్లడ్ వెళ్తుంది. అయినా కానీ అలాగే కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చి మా ఆయనకు చూపిస్తుంటే తిడుతుండు, ఎప్పుడు నువ్వు ఇలాగే చేస్తావు అనేసి. అండ్ ఇక్కడ పుట్ట దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడ కుంకుమ బొట్టు పసుపు పెట్టేసి అలాగే అగరబత్తులు వెలిగించేసి ఇక ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. చాలా బాగుంది. ఇక్కడ ఎవ్వరు లేరు ఈరోజు. పబ్లిక్ కొద్దిగా భయంగా కూడా ఉంది. గేటుకు తాళం వేసి ఉండడం వల్ల వీడియో అయితే సరిగా తీయలేకపోయాను. ఇందులో నుంచి చూడండి ఫ్రెండ్స్, మైసమ్మ తల్లి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ నిమ్మకాయ దండలు పువ్వులు అన్నీ పెట్టేసి అయితే బయట నుంచే మొక్కేసి వెళ్తున్నారు చాలా మంది. ఇక్కడ ఎన్ని కోతులు ఉండేటివి అంటే చేతిలో ఏ కవర్ కనిపించినా కూడా అవి గుంజుకొని వెళ్ళేటివి, కానీ ఈసారి ఒక్క కోతి కూడా కనిపించట్లేదు. మేము ఇక్కడ కొబ్బరికాయ కొడుతుండగానే ఇక్కడ పెట్టిన ప్రసాదం వచ్చేసి కుక్క అయితే తినేసి వెళ్తుంది. యాక్చువల్గా ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉంటాయి, కానీ ఈరోజు ఏందో ఒక్క కోతి కూడా కనిపించలేదు. అవి చేతిలో ఉన్న కొబ్బరికాయను కూడా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అలా నాకైతే ఒక్క కోతి కూడా కనిపించలేదు. అలాగే నేను కొట్టిన కొబ్బరికాయను కూడా ఎవరు తీసుకెళ్ళిపోయారో ఏమో. అక్కడ నుంచి వచ్చి చూసేసరికి అక్కడ కొబ్బరికాయనే లేదు.
ఇక మేము దేవుణ్ణి మొక్కి వెళ్ళేసరికి ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిందండి. ఫంక్షన్ నుంచి మేము దేవునికి మొక్కడానికి అయితే వెళ్ళాం. చూడండి ఆ బాబుయే పుట్టు వెంట్రుకలు అయితే తీశారు. చాలా ముద్దుగా ఉంటాడండి, సో క్యూట్. అలాగే ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడైతే సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో వెదర్ వచ్చేసి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.